హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు అండి. హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు. ముందుగా ఉల్లిపాయలను తరిగి, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తరిగి నూనెలో వేయించుకొని, కొంచెం చిన్నులపాయ వేస్ట్, అల్లం వెల్లిపాయ వేస్ట్ వేయించుకొని, చేపలు మొత్తం ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె, అలా మసాలా మొత్తం కలుపుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని, తర్వాత ఏగిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ ముక్కలు మొత్తం, చేపలు మొత్తం పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత ఇగో ఒక టమాటా, కొత్తిమీర సన్నగా తరిగి ఇలా మెత్తగా చేసుకొని ఇలా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు ఇంకా చింతపండు పులుసు రెడీ చేసుకున్నాను. ఇంకా అయితే నేను ఇంకా వేయలేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు కొత్తిమీర, టమాటా మెత్తగా చిదిమేసి చేత్తో అవి ముక్కలు వేసాను కదా, ఇప్పుడు గుజ్జులాగా ఉడుకుతుంది, నూనె బయటకు వస్తుంది కదా. ఇప్పుడు చేపల పులుసు వేయాలి. చేపల పులుసు వేయాలి. చేపల పులుసు, చింతపండు పులుసు అండి వేసేసాము దీంట్లో. ఇది చూడండి చిక్కగా అవుతుంది. ఇది బాగా 10 నిమిషాలు ఉడకాలండి. కారం అయితే 4-5 స్పూన్లు కారం ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో ధనియాలు, చెక్క, లవంగ పొడి కొంచెం జీలకర్ర కూడా పొడి చేసి వేసుకోవాలండి. ఇలా ఇది వేసుకున్న తర్వాత బాగా మరిగించాలి. కర్రీ నీళ్ళుగా కాకుండా కొంచెం చిక్కబడాలన్నమాట. ముక్క కూడా చిక్కబడి ముక్క అంతా పట్టేస్తుంది అనమాట. మసాలా మొత్తం పట్టి చాలా బాగుంటుంది కూర అయితే. ఇలా పల్చగా కాకుండా చిక్కబడే వరకు, కూర చిక్కబడే వరకు ఒక 10 నిమిషాలు మరిగించాలి. 10 నిమిషాలు మరిగించిన తర్వాత దింపుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని చేపలు పొట్ట ముక్కలు తీసి పక్కన పెట్టానండి. వీటిలో అల్లం చిన్నులపాయ పేస్టు, కొంచెం పసుపు, సాల్టు, కారం వేసి కలిపి పెట్టుకున్నానండి. గంట తర్వాత ఇలా తవా మీద పెట్టుకొని నూనె వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అది తర్వాత చూపిస్తాను. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. రాగండి చేప ఫ్రెండ్స్, ఇది 2 తలకాయలు అనమాట. 2 చేపలు తీసుకున్నా. ఇదేమో వీపు ముక్క. దీంట్లో ముళ్ళు అనేది ఉండదు, చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్